హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే వచ్చేసింది. ఇక పిల్లలు రెగ్యులర్గా ఐస్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ అడుగుతూ ఉంటారు. ఇక వాళ్ళ కోసం ఇంట్లోనే ఇలా సింపుల్గా వాటర్ మిలాన్ తోటి ఐస్ క్యాండీ అనేది రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి అక్కడక్కడ గింజలు ఉన్నా కూడా నేను దాదాపు అన్ని గింజలు అయితే తీసేసాను. ఎక్కడైనా ఉన్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే మనం తర్వాత ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మన స్వీట్నెస్కి తగ్గట్టుగా, అంటే కొన్ని పుచ్చకాయలు అనేది స్వీట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువగా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పుదీనాకులు కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా బ్లెండ్ చేసేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నేను మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకున్నామండి. ఇదే ప్రాసెస్లో మనం వాటర్ మిలాన్ జ్యూస్ అనేది రెడీ చేస్తాము. ఆల్రెడీ వాటర్ మిలాన్ జ్యూస్ అనేది ఏ విధంగా రెడీ చేశాను అనేది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా జ్యూస్ని బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, దానిలో ఈ జ్యూస్ అంతటిని వేసుకోవాలండి. మీ దగ్గర ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ అనేవి లేకపోతే మనకి అందరికీ ఇంట్లో స్టీల్ గ్లాసులు కంపల్సరీ ఉంటాయి కదా, స్టీల్ గ్లాసుల సహాయంతో కూడా మనం ఇలా ఈ ఐస్ క్యాండీ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక 8 hours పాటు కానీ లేదంటే ఫుల్ నైట్, ఒక నైట్ అంతా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను నైట్ అంతా ఉంచేసాను ఫ్రిడ్జ్లో. నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక నెక్స్ట్ డే ఈ విధంగా తీసానండి. తీసిన తర్వాత కొంచెంసేపు ఇలా మనం వాటర్లో ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఐస్ అనేది త్వరగా అట్లా వచ్చేస్తుంది బాగా నీట్గా. చాలా సింపుల్గా మనం పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా, బయట కొనిచ్చేదానికంటే కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా ఐస్ క్యాండీస్ అనేది రెడీ చేసుకోవచ్చండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.